గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అంటూ గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట. పాపాలను తలనీలాలుగా సమర్పణం చేస్తూ అందరూ తలనీలాలు ఇచ్చేసి ఇట్నుంచి వెళ్లే శేషాద్రి ఎక్స్ప్రెస్ అంతా పెద్ద పెద్ద బవిరిగడ్డాలు జులపాల జుత్తులు, అట్నుంచి వచ్చే శేషాద్రి ఎక్స్ప్రెస్ అంతా బోడిగుళ్ళు. కాబట్టి తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట. స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్యపురుషులొకట. ఆయన్ని దర్శనం చేసి బయటకు వచ్చి నువ్వు ఎంతసేపు ఉన్నావు అంటే, ఏమండి నా అదృష్టం ఏంటో తెలుసా, అప్పుడే ఎవరో వచ్చారు వాళ్ళ తాలూకాయే అనుకుని నన్ను నిల్చోబెట్టేశారు. నేనేం మాట్లాడకుండా గోడ పక్కన ఉండిపోయాను, 8 నిమిషాలు ఉండిపోయాను తెలుసా. ఎంత అందంగా ఉన్నాడండి, ఏమందంగా ఉన్నాడు చెప్పండి. చెప్పడం కుదరదు కానీ బాబోయ్ అదేమిటండి, ఆ మనులు ఏమిటండి, ఆ పంచి ఏమిటండి, ఆ స్వామి ఏమిటండి, ఆ రూపం ఏమిటండి, ఆ కటిహస్తం ఏమిటి, ఆ వరదహస్తం ఏమిటి, ఆ కంఠం ఏమిటి, ఆ బొగ్గలు ఏమిటి, ఆ కిరీటం ఏమిటి, ఆ తోమాలు ఏమిటి, ఆ సాలగ్రామ మాడలేమిటి, ఆ ఉభయనాంచారులు ఏమిటి, ఆ పంచి ఏమిటి, ఆ పెట్టుకున్న మంజీరాలు ఏమిటి, ఆ పాదములకు పెట్టుకున్న మంజీరములు ఏమిటి, అయ్య బాబోయ్ ఏమి కాంతి, ఏమి రూపం, ఏమి ఆకర్షణ అని తలుచుకు పరవశులకు పుణ్య పురుషులొకట. ఆ ప్రసాదం చేతిలో పెడితే ఆ చక్కెర పొంగలు ఎడితే బాగుండనేవాడు ఓడు, ఈ పులిహార ఎడితే బాగుండనేవాడు, లడ్డు పెట్టే బాగుండనేవాడు ఓడు, వీడికి లడ్డు వాడికి పులిహార వస్తే ఈ మొక్క వాడికి, ఆ పులిహార వీడికి పంచుకు తినేవాడు ఒకటి. అబ్బా ఏమైనా చెప్పండి కానండి ఇక్కడ లడ్డు చాలా గొప్పగా ఉంటుందండి అని పరవశించిపోయేవాళ్ళు. రకరకాలుగా ఎంత సంతోషమో. ఏది ఎయ్యడ విన్నను స్వామి మాట, ఎవరి నోటి వెంట వినండి. ఏమి వెంకటరమణుడండి, ఎవరిని పలకరించండి. మా అబ్బాయి అండి గుక్క పట్టి నల్లగా అయిపోయిన వాడు బతకడేమో అనుకుంటున్నానండి. అంతే ఎదురుగుండా మహానుభావుడు కనబడ్డాడు. స్వామి స్వామి తప్పకుండా వచ్చి నీ హుండీలో 1116 వేస్తానని మొక్కుకున్నాడు. పిల్లాడు క్యారమని మళ్ళీ బతికాడండి. మహానుభావుడు ఆయనే బతికించాడని వాళ్ళు ఒకళ్ళు. మా వారు అకస్మాత్తుగా రాత్రి 2 గంటలకు ఫోన్ వచ్చింది, కారు యాక్సిడెంట్ అయిపోయింది, పడిపోయారు, స్పృహ తప్పిపోయారంటే మహానుభావుడికి నిలుదోపిడి ఇస్తానని మొక్కుకున్నాను. తీరా వెళ్ళానా, అదృష్టం ఏంటో తెలుసా, కారు ఇక్కడ వరకు పొడుచుకుంది. 2 మిల్లీమీటర్ల దూరంలో ఊపిరితిత్తుల దగ్గర ఆగిపోయింది. ఊపిరితిత్తుల్లో పొడుచుకుని ఉంటే ఏమవునో. నిజంగా ఆయనే కాపాడాడండి. అందుకే నిలువుదోపిడి ఇవ్వడానికి అనేవాళ్ళు ఒకళ్ళు, చుట్టూ పొర్లు దండాలు పెట్టేవాళ్ళు ఒకళ్ళు, మాడవీధుల్లో పొర్లు దండాలు పెట్టేవాళ్ళు ఒకళ్ళు, మెట్లెక్కేవాళ్ళు కొంతమంది, అడుగడుక్కి బొట్లెట్టేవాళ్ళు కొంతమంది, మెట్టెక్కుతూ ప్రతి మెట్టుకి గోవిందనామం చెప్పేవాళ్ళు కొంతమంది, దీపాలు పెట్టేవాళ్ళు కొంతమంది, రోడ్డు మీద పడుకునేవాళ్ళు కొంతమంది, ఊంజల్ సేవకొచ్చి మఫ్లర్లు సెక్టర్లు కట్టేసుకుని అలాగే చూస్తూ కూర్చునేవాళ్ళు కొంతమంది. ఎంత చలిగా ఉన్నా ఆ అఖండ జ్యోతి దగ్గర నిలబడి ఆ విద్యుత్ దీపాల కాంతులతో స్వామిని, ఆ ఆనంద నిలయాన్ని, దాని మీద ఉన్నటువంటి ఆ దీపాల గుత్తుల్ని, ఆ వెనక కనబడుతున్నటువంటి కొండని, కొండ కింద ఉన్న మ్యూజియంని, అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని, ఎవరి ముఖం చూడండి సంతోషమే. అంత చలిగా ఉంటుంది. జిర్రుని చీదేవాడు ఉండడు, ఓ దగ్గు రాదు, జ్వరం రాదు, ఎవ్వరికి ఏ ప్రమాదం జరగదు. ఇన్ని లక్షల మంది అజీర్ణమనరు. బజ్జీ తినేనివ్వండి, ఎక్కడ ఏం తినేనివ్వండి, మరమరాలు తినేనివ్వండి, ఏమి తిన్నా ఎలా తిరిగినా ఎంత సంతోషం. ఎప్పుడు నిద్ర లేవనివాడు. తెల్లవారుజామున 2:30కే, 2:45కే ఆ సుప్రభాత టిక్కెట్ పట్టుకుని ప్రతివాడు ఓ పట్టుపంచ కట్టేసుకుని ఆ విద్యుత్ దీపాల వెలుతుల్లో గబ 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 నడిచి వెళ్ళిపోతుంటారు భార్యను తీసుకుని. చిన్ని పిల్లలు గుళ్ళు చేయించుకుని వాళ్ళు కోయిందా కోయిందా అంటూ వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అక్కడికి తీసుకొచ్చి పిల్లలకి గోవిందనామం నేర్పుతుంటారు. ఆ చంటి పిల్లల్ని మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి పుట్టు చిత్తులు ఇచ్చేస్తుంటే, గచ్చకాయలంటే గుళ్ళు బయటకు వస్తుంటే ఎంత అందంగా ఉంటారో ఆ పిల్లకాయలు. వాళ్ళు తండ్రి తలనీలాలు ఇచ్చేసిన తర్వాత వీడికి పుట్టుతుత్తులు ఇచ్చేశారని వీడికి తెలియదు. వాడు తండ్రి గుండు చూసి ఏడుస్తుంటాడు, ఏమిటి ఇలా ఉన్నాడు నాన్నగారని. కాసేపటికి నాన్నగారు వాడి చెయ్యి తీసుకుని ఇలా గుండె మీద పెట్టుకుని, నాన్న తలనీలాలు ఇచ్చేశారు నాన్న అంటే ఇలా చెయ్యి తీసేసుకుని, ఇదేంటి నాన్నగారు ఇలా ఉన్నారన్నట్టుగా కాసేపు చూసి అద్దం దగ్గరికి తీసుకెళ్ళి, ఒరే నిన్ను చూసుకోరా అని ఇలా పెడితే ఇలా తొడవుకుని నాన్నగారి గుండు తడిమి, ఇంకక్కడి నుంచి ఏ పలహారమో చేద్దామని కూర్చుంటే వాడు తొడ మీద ఎక్కి నాన్నగారి గుండు తొడుగుతుంటాడు. ఏమి సంతోషం. ఎక్కడ చూసినా పాపనాశానానికి గడితే స్నానాలు, ఆకాశగంగ గడితే స్నానాలు, పుష్కరిణి గడితే స్నానాలు. ఏమిటో కోటికి పడగెత్తిన ధనవంతుడు, కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు. అందరూ ఆయన బిడ్డలే. ఏమి ఆనంద నిలయం, ఏమి వెంకటరమణుడు, ఏమి కలియుగ వైకుంఠం. గోవిందా గోవింద.